అందరికీ సాయిరాం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సాయిరాం. నా పేరు బడి ఉషా కుమారి. మా నాన్నగారు బడి సత్యనారాయణ గారు, మా అమ్మగారు బడి రాజామణి గారు, మా తాతగారు బడి రామచంద్రరావు గారు. మేము ఇద్దరం ఒక్క చెరడం, ముగ్గురు అన్నదమ్ములం. అక్కయ్య గారి ముందు బడే కిషోరి, తర్వాత నేను, ఆ తర్వాత పెద్ద తమ్ముడు బడే రామచంద్రరావు, రెండవ తమ్ముడు బడే నరేంద్రనాథ్, మూడవ తమ్ముడు బడే మురళీకృష్ణ, దయభాన్ మురళీకృష్ణ. బడే రామచంద్రరావు శ్రీహరికోటలో ఇంజనీర్గా ఉండి, కెమికల్ ఇంజనీర్గా ఉండి ఇస్రోలో పనిచేస్తాడు. ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు. కుటుంబం అంతా అక్కడ సెటిల్ అయిపోయారు. తర్వాత బడే నరేంద్రనాథ్ గారు రాజమండ్రిలో సెటిల్ అయిపోయారు. బడే మురళీకృష్ణ గారు మాత్రం ఖమ్మంలో మేము పుట్టిన ప్రదేశంలో స్థిరపడ్డారు. మేము మొట్టమొదటిగా స్వామిని 1973 శివం హైదరాబాద్లో శివం ఓపెనింగ్కి మా అక్కయ్య గారు నన్ను తీసుకెళ్ళారు. అక్కడ ఏమైందంటే నేను అంతవరకు 73 మార్చి 30వ తారీఖున కలకత్తా వెళ్ళి పరమహంస యోగానంద గారి వైఎస్ఎస్ యోగదాస సొసైటీ ఆఫ్ ఇండియా దాని ప్రెసిడెంట్ అయినటువంటి దయామాత గారు వేయించేసినప్పుడు అక్కడికి వెళ్ళి మేము మా నాన్నగారు అక్కయ్య గారు ముగ్గురం వెళ్ళి అక్కడ నేను యోగా దీక్ష తీసుకొని క్రియా యోగా దీక్ష. ఆ తర్వాత సరే మేము ఖమ్మం వచ్చాక మా అక్కయ్య గారు ఇలా స్వామి వస్తున్నారు ఇక్కడికి శివానికి శివ ఓపెనింగ్కి వెళదామని చెప్పి నన్ను తీసుకెళ్ళారు. సరే మేము ఇద్దరం వెళ్ళాము. అక్కడ హైదరాబాద్లో ప్రసాదరావు గారి ఇంట్లో స్వామి అక్కడికి వస్తున్నారంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ కాంపౌండ్లో కూర్చుని పొద్దున 9ంటికి నేను ధ్యానాన్ని కూర్చున్నాను. ఈ యోగా ధ్యానంలోనే కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే సుమారు 11 గంటలప్పుడు నాకు ఈ భ్రూ మధ్యమంలో ఇక్కడ పెద్ద వెలుగు కనిపించి అందులో చిరునవ్వుతో స్వామి కనిపించారు. చిరునవ్వుతో కనిపిస్తుంటే ఇదేంటి, ఈయన వస్తున్నారు, చక్కని వెలుగు చూస్తున్నాను, ఈయన వస్తున్నాడు ఏంటి నేను అనుకున్నాను. ఏంటి ఈయన వస్తున్నారు అనుకున్నాను. కానీ అప్పుడు నాకు అర్థం కాదు ఆయన సాక్షాత్తు భగవంతుడు అనే విషయం అప్పుడు తెలియలా. తర్వాత సరే ఇలా మొట్టమొదటిగా నాకు ఈ భృగు మధ్యంలోనే ఆ 3వ నేత్రం దగ్గరే స్వామి దర్శనం అయింది. దివ్య దృష్టిలో మామూలుగా యోగులు చూసేటువంటి దృష్టిలోనే నాకు మొట్టమొదటి స్వామి దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత సాయంత్రం 3 గంటలకు స్వామి ఎదురుగుండా ఒక డోర్ ఉంటే ఆ డోర్ని తెలుసుకుని వచ్చారు. మొట్టమొదటి స్వామిని భౌతికంగా అలా చూడడం జరిగింది. చూసినప్పుడు నాకు ఆయన జుట్టును చూస్తే నాకు నచ్చదు. ఇదేంటి ఇట్లా ఉంది జుట్టు అని పెద్దగా నాకు ఇంకోటి చూడగానే మొట్టగా పెద్దగా ఇంప్రెస్ కాదని, అందుకని పెద్దగా నమస్కారం కూడా చేసుకోలేదు. తర్వాత అందరూ చేసుకుంటున్నారు, నేను చేసుకోవడానికి పొంగితే నా మనసులో అది లేదు కనుక స్వామి టైం లేదు వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కయ్య నేను ఇద్దరం కలిసి శివ ఓపెనింగ్కి ఇక్కడికి హైదరాబాద్లో ఉన్న విద్యానగర్లో ఉన్నటువంటి నల్లగొండలో విద్యానగర్లో ఉన్న శివునికి వచ్చేసిన తర్వాత అక్కడ స్వామి శివ ఓపెనింగ్ చేసి ఉపన్యాసం ఇస్తున్నారు. నాకు ఈ దీక్ష యోగా దీక్ష తీసుకున్నప్పటి నుంచి కూడా మహావతారి బాబాజీ అంటే ఈ యోగానంద గురువులు మొట్టమొదటి గురువైనటువంటి బాబాజీ గురించి, మహావతారి బాబాజీని చూడాలంటే బాగా కాంక్ష ఉండేది.
ఎప్పుడు ధ్యానం కూర్చున్నా బాబాజీ బాబాజీ అనుకుంటూనే నేను ఆయన దర్శనం చేసుకోవాలని, ఫిజికల్ భౌతికంగా ఆయన చూడాలని కాంక్షతోటే ధ్యానం చేసుకునేదాన్ని. అయితే ఇక్కడ స్వామి ఏమైందంటే, స్వామి ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు. ఇచ్చేటప్పుడు అరగంట తర్వాత స్వామి చూస్తూనే ఉన్నాను. చూస్తూ ఉండగా ఆ జుట్టంతా కూడా మాయమైపోయి ఆ స్థానంలో పెద్ద వెలుగు, మిరుమిట్లు వెళ్తే వెలుగంతా కూడా ఉంది. అందులో మహావతార బాబాజీ దర్శనం ఇవ్వడం జరిగింది. అప్పుడు నాకు స్వామి అంటే చాలా సంతోషం. అబ్బా సాక్షాత్ కనుక అప్పటి నుంచి కూడా స్వామి ఫోన్లోకి వచ్చేసాను. స్వామి అంటే దైవం అన్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి క్షణం కూడా స్వామి కోసమే పరితపిస్తూ, స్వామి కోసమే ఈ జీవితాన్ని అంకితం చేయాలని భావించడం జరిగింది. అట్లా మొట్టమొదట స్వామిని సాక్షాత్ శివుడి అవతారమైనటువంటి స్వామి అలా దర్శించడం జరిగింది. అది నా మొట్టమొదటి అనుభవం. తర్వాత స్వామి 73 అయిపోయిన తర్వాత 74 మార్చిలోనే అనుకుంటా 13వ తారీఖు అనుకుంటాను, శివరాత్రికి నేను మొట్టమొదటిగా మక్కయ్య నేను ఇద్దరమే వచ్చాను. వచ్చినప్పుడు సరే శివరాత్రికి మక్కయ్యకి అన్నీ తెలుసు కనుక తనే ముందు గబగబా పూర్ణచంద్ర ఆడిటోరియంలో ముందు వెళ్ళిపోయి తనతో పాటు నన్ను తీసుకెళ్ళి ఆ మధ్యలో పట్టాల పక్కన కూర్చోబెట్టడం జరిగింది. మీ ఇద్దరం కూడా పక్క పక్కనే కూర్చున్నాం. అప్పుడు స్వామి సుమారు 7-8 ప్రాంతాల్లో ఉంటారు. సాయంత్రం రాత్రి పూట లింగోద్భవం చేశారు. ఆ లింగోద్భవం ఏమిటంటే చాలా జ్యోతిర్లింగాన్ని సృష్టించడం జరిగింది. నేను చూస్తూ ఉండగానే ఆ జ్యోతి, సరే మామూలుగా ఎప్పుడు లింగోద్భవం చూస్తూ ఉంటాం శివరాత్రికి. ఆసారి ఏమైందంటే ఆ లింగం ఉద్భవించేటప్పుడు పెద్ద వెలుగు స్వామి నోట్లోంచి ముందు వచ్చింది. ఆ తర్వాత బుడుక్కుమని శబ్దంతో స్వామి చేతిలోకి కర్చీఫ్లోకి అది అందులో పడింది. పడిన తర్వాత స్వామి తుడిచేసేసి తీసుకొచ్చి అందరికీ కూడా దగ్గరగా చూపించారు. అందులో మేము పట్టా పక్కనే కూర్చోబట్టి చాలా స్పష్టంగా చూడగలిగాం. అందులో అది చాలా విశిష్టమైనటువంటి లింగం, జ్యోతిర్లింగం. అందులో త్రిశూలం ఆకారంలో జ్యోతి ఉంది. అది 10 నిమిషాల కోసం మాత్రం తర్వాత స్వామి చెప్పారు. మేము చూసినప్పుడు పసుపచ్చగా ఉంది, జ్యోతి కనిపిస్తూనే ఉంది, రెపరెపలాడుతూ కూడా కనిపించింది. ఇవన్నీ మేము చాలా స్పష్టంగా చూసాం. చూసిన తర్వాత అవతలికి వెళ్ళిపోయారు. స్వామి వెళ్ళిపోయి అందరికీ దర్శనం ఇచ్చిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిపోయి దాన్ని చూపిస్తూ స్వామి చెప్పారు, ఈ లింగాన్ని ఎవరైతే దర్శించుకున్నారో వాళ్ళకి ఇంకా జన్మ లేదు అని చెప్పారు. అది నాకేంటి, జన్మ రహిత్యం అంత తేలిక. ఎన్నో వేల సంవత్సరాలు అడవికి వెళ్ళి తపస్సు చేస్తే అలాంటిది రానిది జన్మరాహిత్యం ఇంత తేలిగ్గా వస్తుందని అనుకున్నాను. కానీ స్వామి తర్వాత చెప్పారు ఏంటంటే, లింగం చూడటమే కాదు, లింగోద్భవం కూడా చూడాలి. అవి కూడా చూశాను కదా నేను, చక్కగా వెలుగు రావడం అంతా కూడా స్పష్టంగా చూశాను కనుక, సరే లింగోద్భవం కూడా చూశాను కనుక తర్వాత ఇంకో మాట చెప్పారు, ఇది చూసిన తర్వాత జీవితం అంతా కూడా పవిత్రంగా గడపాలి, అప్పుడు జన్మరాహిత్యం. కనుక తర్వాత మనం అని చెప్పారు. ఇది స్వామి చెప్పినటువంటి ఆ లింగం గురించిన విశేషం. కనుక నేను మొట్టమొదటిసారి అది చూడటం జరిగింది. ఇక అప్పటి నుంచి తర్వాత ఇప్పటి వరకు కూడా ఇక మాకు జరగలేదు, జన్మలేదని అనేటువంటి నిశ్చయానికి వచ్చాను. తర్వాత సరే స్వామి అనుగ్రహంతో అది నిజంగా మా అదృష్టం అని చెప్పాలి. అది నిజంగా కూడా చూసినా కూడా ఆ క్షణంలో కొంతమంది కళ్ళు మూసుకోవచ్చు, ఆ సరిగ్గా టేబుల్ దగ్గరగా కూర్చున్నా కూడా కొంతమంది చూడలేకపోవచ్చు. కనుక ఇలాంటిది మనకి చక్కగా స్వామి దగ్గరికి వచ్చి చూపించి దాని గురించి ఇంత వివరంగా చెప్పినటువంటి ఆ జ్యోతిర్లింగ దర్శనం అనేది స్వామి అనుగ్రహంతో కలిగింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఎన్ని జన్మల పుణ్యము స్వామి అనుగ్రహంతో
అవన్నీ కూడా దొరుకుతాయి. ప్రతి క్షణం కూడా తెలుసుకున్నాను. తర్వాత ఇది 74లో జరిగింది. ఆ తర్వాత మేము 75 నుంచి మక్కయ్య గారు ప్రతిసారి కూడా దసరాకు వచ్చి ఇక్కడ ఉండిపోయి వాళ్ళ బర్త్డే అయ్యే వరకు కూడా ఉండేవాళ్ళు. మేము కూడా వచ్చేవాళ్ళం. ప్రతి సంవత్సరం ఇలాగా మా జీవితాంతం కూడా స్వామి బర్త్డేకి రాని బర్త్డే లేదని చెప్పాలి. 76 నుంచి స్వామి ప్రతి సంవత్సరం కూడా వైట్ ఫీల్డ్లో సమ్మర్ కోర్స్ నడిపేవారు. ఆ సమ్మర్ కోర్సు ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం పెట్టారు. పెడితే సరే మా లాంటి భక్తులు కూడా వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన వాళ్ళకి అకామిడేషన్ ఉండేది కాదు, కానీ ఎన్నో కష్టాలు పడి ఆ నెల్లాడి ఎలాగో గడిపి మొత్తానికి ప్రతి సంవత్సరం స్వామి ఆ సమ్మర్ కోర్స్ అనేది వెళ్ళడం కూడా జరిగింది. కనుక అది కూడా స్వామి అనుగ్రహంతో జరిగిందని నేను అనుకుంటున్నాను. ప్రతి లెసన్ నేను టీచర్గా చేశాను కనుక ఉద్యోగం మాకు ఎప్పుడు కూడా వేసవి సెలవులు వచ్చేవి 7 వారాలు. ఆ 7 వారాలు కూడా నేను స్వామి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. ఎక్కడ వైట్ ఫీల్డ్, తర్వాత కొడైకెనాల్ వచ్చే కొడైకెనాల్, తర్వాత అక్కడి నుంచి ఒక్కోసారి ఊటీ కూడా వెళ్ళేవారు. అక్కడికి కూడా స్వామి వెనకే వెళ్ళేవాడు. కానీ మేము స్వామి అనుగ్రహంతో వెళ్ళేవాళ్ళం, కానీ స్వామి ఇన్విటేషన్తో వెళ్ళేవాళ్ళం కాదు. కనుక అకామిడేషన్ కానీ ప్రతి దానిలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ అవన్నీ కూడా దూది పింజల్లాగా వెళ్ళిపోయేది. ఎందుకంటే స్వామి దర్శనంతో స్వామి స్పర్శనం అవి ఎక్కువగా ఉండేవి అక్కడ. కొడైకెనాల్లో కానివ్వండి, ఊటీలో కానివ్వండి, స్వామి దర్శనం, స్పర్శనం, సంభాషణ భాగ్యం అనేది ఇలా 2010 వరకు కూడా స్వామిని ప్రతిసారి వెనక్కి వెళ్ళడం జరిగింది. తర్వాత 2001లో నేను నా ఉద్యోగాల నుంచి అంటే రిటైర్ అయిపోవడం జరిగింది. రిటైర్ అయిపోయిన తర్వాత నేను అంతకుముందే వద్దాం అనుకున్నాను, కానీ స్వామి దగ్గరే వచ్చి ఉండిపోవాలనుకున్నాను. కానీ 2001 రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చి ఈ పుట్టగుర్తిలోనే ఆ 2001లో వచ్చిన తర్వాత మొట్టమొదటి 6 నెలలు కూడా ఎక్కడ సేవకి అవకాశం లేకపోయింది. ఆ తర్వాత మొట్టమొదటిగా షాపింగ్ కాంప్లెక్స్లో స్వామి సేవలో చేరడం జరిగింది. అక్కడ 1.5 సంవత్సరం చేస్తూ ఉండేది. కానీ ఇక్కడ నేను స్కూల్లో చేశాను కనుక ఈశ్వరం స్కూల్లో ఒక 2 సంవత్సరాలు అక్కడ కూడా చేశాను. ఓ పక్కన షాపింగ్ కాంప్లెక్స్లో ఉదయం చేస్తూ, ఇక్కడ ఈశ్వరం స్కూల్లో ఉదయం చేస్తూ, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ సాయంత్రం చేస్తూ కూడా 2 చోట్ల కూడా ఒకేసారి కూడా చేయడం జరిగింది. అయితే తర్వాత మేము అక్కడి నుంచి 2004లో అయిపోయింది కనుక నేను ఇంకా ఇక్కడికి వెళ్ళాలని చూస్తూ మొత్తానికి ఇంకొక 6 నెలలు కాబోలు వెంటనే నవంబర్ కూడా కాదు, ఇంకా ముందే వెంటనే నేను అన్ని చోట్లకి అప్లై చేసుకున్నాను. సూపర్ హాస్పిటల్లో శానిటేషన్ చూడమని ఇచ్చారు స్వామి. అప్పుడు అప్పారావు గారు ఉండేవారు. స్వామి నాకు అపాయింట్మెంట్ పిక్ చేశారు కనుక స్వామి నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత శానిటేషన్ అంటే ఏదో ఒక 2 రోజులు చేశాక అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు నాకు 4 భాషలు వచ్చంటే, కన్నడ కూడా వచ్చంటే, సరే మిమ్మల్ని ట్రాన్స్లేటర్గా ఉంచుతాను అని చెప్పి నన్ను సూపర్ హాస్పిటల్లో స్క్రీనింగ్ డిపార్ట్మెంట్లో అంటే కార్డియాలజీలో నన్ను తీసుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు 4 భాషలు వచ్చేటప్పటికి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక 5 భాషలు నేర్చుకున్నాను. మొత్తం 9 భాషల్లో అక్కడ డాక్టర్స్ మాకు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి అన్ని స్టేట్స్ నుంచి కూడా విజిటింగ్ డాక్టర్స్ వచ్చేవాళ్ళు. కొంతమంది కాలేజ్ ప్రొఫెసర్స్, ఎండీస్ అందరూ కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళందరితో కూడా పరిచయం ఏర్పడేది. నాకు చాలా ఆనందం అనిపించేది. ఎందుకంటే నన్ను మా నాన్నగారు డాక్టర్ చేయాలనుకున్నారు, కానీ నాకు డాక్టర్ చేసే యోగం లేకపోయినా
ఇక్కడికి వచ్చి స్వామి దగ్గర ఈ డాక్టర్స్ దగ్గర సేవ చేసే అవకాశం స్వామి ఇచ్చారు. అది ఇంకా గొప్పగా ఉంది. ఎందుకంటే కార్డియాలజీలో నేను అంతేకాదు వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి కార్డియాక్ డిపార్ట్మెంట్లో ఆపరేషన్ ఎలా చేస్తారు ఇవన్నీ కూడా సర్జరీ చేస్తారు. వెళ్ళి ఆపరేషన్ థియేటర్కి కూడా వెళ్ళి ఆ సర్జరీ అన్నీ కూడా చూసి ఇంకా మంచి అనుభవం సంపాదించుకున్నాను, థియరిటికల్గా కానీ ప్రాక్టికల్గా కానీ. అందుకని ఏం చేసేదాన్ని, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ రిపోర్ట్స్ అన్నీ నేనే ముందు చూసి అది నేనే డిక్టేట్ చేస్తే ఆ డాక్టర్స్ రాసేసి గబగబా ఇచ్చేసేవాడు. అప్పుడు చాలా స్పీడ్గా అయిపోయేదన్నమాట స్క్రీనింగ్. అందుకని వాళ్ళు చాలా సంతోషించేవాళ్ళు. అంతేకాదు గ్యాప్లో అన్నీ కూడా మా అక్కయ్య గారి వైకుంఠపురం అనుభవాలు, తర్వాత నా అనుభవాలు, స్వామి అనుభవాలు, స్వామితో మాకు ఉన్నటువంటి అవన్నీ కూడా అందించితే వాళ్ళు చాలా ఆనందించి మా అక్కయ్య గారిని దర్శించుకోవడానికి మా ఇంటికి వచ్చేసేవారు. అలాగా ప్రతి డాక్టరు అక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్ సగం మంది మా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా నేను ఆ సూపర్ హాస్పిటల్లో చాలా ఆనందంగా గడపడం జరిగింది. అంతేకాదు అయితే నాకేంటంటే స్వామికి ఎన్నో ఉత్తరాలు ఇస్తూ ఉండేదాన్ని. అక్కడ నేను ఇల్లందులో అంటే సింగరేణిలో జాబ్ చేశాను కదా, అక్కడ ఒక మందిరాన్ని కట్టించడం జరిగింది, స్వామి మందిరం. అక్కడ ఆ మందిరం కట్టించినప్పుడు స్వామి మా ఇంటికి రండి, మా ఊరు రండి, మీరే ఇక్కడ మందిరాన్ని ఓపెన్ చేయాలి అని అడిగేదాన్ని. అడిగితే స్వామి మరి అంత చిన్న ఊరు, అందులో నక్సలైట్ ఏరియా అది కనుక అలాంటి చోట అసలు జనాలు కూడా తక్కువ మంది వచ్చేవాళ్ళు. ఎక్కువగా నా స్టూడెంట్సే ఉండేవాళ్ళు అక్కడ భజనకి దానికి. అలాగా ఒకసారి అక్కడ సప్తాహం స్వామి జ్యోతి వెలిగిస్తే అక్కడ సప్తాహం చేశాను. అప్పుడు పిల్లలే ఒక 7-8 మంది పిల్లలతోటి ఆపకుండా 7 రోజులు ఆపకుండా నామం భజన చేస్తూ మేము అక్కడ సప్తాహం జరిపినప్పుడు స్వామి మాకు అక్కడ స్వామి సింహాసనం మీద అది తర్వాత మాకు తెలియలేదు, మా పక్కవాళ్ళు చెప్పారు, పక్కవాడి కల్లో స్వామి చెప్తారు నేను వచ్చాను ఆ రోజున. ఆ తర్వాత ఎప్పటికో 2 నెలలకి నేను చూసుకున్నాను స్వామి అందులో ఉన్నారు, లైట్ స్వామి లైట్ ఫామ్లో అందులో కనిపించారు. అప్పుడు కానీ నాకు అర్థం కాదు స్వామి వచ్చారు కనుక. ఇలాంటి నీళ్ళు కూడా స్వామి ఇక్కడ జరిపారు అందులో. అలా ఆ మందిరానికి రమ్మంటే స్వామి తర్వాత మీ స్వామి అక్కడ మందిరం ఓపెన్ చేశాను. ఎలాగంటే స్వామి కళ్ళు ఒక ఆవిడికి కనిపించి అక్కడ స్వామి కారులో వచ్చి దాన్ని ఓపెన్ చేసినట్టుగా ఆవిడకి కళ్ళలోకి వచ్చి ఉంటారు, చూపించారు కనుక. అలాగా స్వప్నంలో స్వామి మందిరాన్ని ఓపెన్ చేసేయడం జరిగింది. అక్కడ మందిరం కట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడే సమితి ఏర్పడడం. ఇక్కడ 16 సంవత్సరాలు అక్కడ ఎల్లందులో నేను స్వామి ఆర్గనైజేషన్లో సత్యసాయి సేవా సమితిలో ఖమ్మం జిల్లా తరఫున కన్వీనర్గా, బాల వికాస్ తర్వాత సేవాదళ్ చైర్మన్గా కూడా ఉన్నాను. ఉమెన్స్ వింగ్లో చైర్మన్గా ఉన్నాను ఒక 5 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు బాల వికాస్లో, ఆ తర్వాత స్టడీ సర్కిల్లో. స్వామి ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా నేను సేవలు చేయడం జరిగింది. 16 సంవత్సరాలు అక్కడ సేవలు చేయడం జరిగింది. అంతేకాదు ఇంటీరియర్ విలేజెస్కి వెళ్ళి, నక్సలైట్ ఏరియాలకు వెళ్ళి మెడికల్ క్యాంప్స్ కూడా అక్కడ పెట్టాము. తర్వాత ఇక్కడే ఎక్కువగా నాకు ఎక్కువ మనసుకి ఇంప్రెస్ అయింది, ఆనందకరమైంది నాకు ఇక్కడి సేవే, సూపర్ హాస్పిటల్లో సేవే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కనుక ఇవేంటి కూడా నాకు తర్వాత నేను 2011లో అడ్మిట్ చేయడం జరిగింది స్వామిని. అప్పుడు కూడా మేము అక్కడే ఉన్నాం, నేను అక్కడే ఉన్నాను కనుక స్వామిని అడ్మిట్ చేసేటప్పుడు కూడా చూడటం జరిగింది, స్వామిని దర్శనం చేసుకున్నాం అక్కడ. సరే అప్పుడు జరిగినటువంటి అన్నీ చూసాము. ఇంకోటి స్వామి సమాధి అవ్వడం
కూడాను. అయితే అది ఏ సంవత్సరంలో సాయిరం దిగింది ఫోటో? 24 నవంబర్ ఓకే. ఇయర్? ఇయర్ 2004 2004. సునామీ డే రోజు ఆ రోజు ఓకే. బాగా గుర్తు. ఏంటండి ఆ ఫోటో స్పెషాలిటీ ఏంటి సాయిరం? అది అలాగే మొత్తం మా స్టాఫ్ అందరం కూడా గ్రూప్స్గా ఫొటోస్ దిగడం జరిగింది. అయితే నా 25 సంవత్సరాల క్రితం నేను మన బాల వికాస్ మణి గారు వాళ్ళందరూ కూడా ఇలాగ దగ్గర చూడమణి గారు మణి గారు వాళ్ళందరూ కూడా కూర్చొని ఒక 5-6 మాత్రమే కూర్చొని చక్కగా స్వామి పాదాలు చేపెట్టి అలాగా చుట్టూ కూర్చొని ఫోటో దిగారు. అది చూసినప్పుడు నాకు నాకు ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు స్వామితో ఫోటో దిగుదామా అని బాగా తప్పించేదాన్ని. ఆ తపన ఇక్కడ సూపర్ హాస్పిటల్లో స్వామి తీర్చారు. స్వామి పాదం తెచ్చి పెట్టుకుని ఆ ఫోటో దిగే అవకాశం స్వామి ఇచ్చారు. కనుక ఆ అన్ని కోరికలు స్వామిలాగా ఎప్పుడో ఒకప్పుడు మొత్తానికి నెరవేరుస్తూ వచ్చారు. తర్వాత 1978లో స్వామితో ఇంటర్వ్యూ అక్కయ్య గారు తీసుకెళ్ళినప్పుడు వెళ్ళడం జరిగింది. మా అక్కయ్య గారు, మా అమ్మమ్మ గారు, నేను ముగ్గురం కూడా స్వామి ఇంటర్వ్యూ ఒకటి స్వామి నేను ముందు కూర్చుంటే స్వామి ఇంటర్వ్యూ అంటే కూర్చోన్నారు, నన్ను లేపలేదు. ఇంకొంచెం అవతలకి వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ గారు ఇంటర్వ్యూ అంటే ఆమె లేపారు. పక్కన మా అక్కయ్య కూడా ఉంటే ఆమె కూడా ఇద్దరిని కూడా లేపుకెళ్ళి వెళ్ళిపోతుంటే నేనేమో స్వామి నన్ను లేపలేదు కదా ఎట్లా అనుకుంటుంటే మన వాళ్ళు ఎవరు లేస్తే మనం కూడా వెళ్ళొచ్చని అని నేను లేచి స్వామి అక్కయ్య అంటే అక్కయ్య రాలే అని పిలిస్తే సరే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చున్నాను. వాడు కూర్చుంటే నాకేమో భయం. ఎందుకనంటే అక్కడ రాణి గారు ఉండేది, పంజాబ్ రాణి అమ్మ మాతాజీ. ఆవిడ స్వామి పిలవకుండా వెళ్తే చుట్టుపట్టి పీకి బయట ఒక పరిస్థితి. అందుకని అది భయం, ఏం చేస్తుందో ఆవిడ ఎక్కడ బాగుతుందో. అప్పుడు స్వామి ఒక్కొక్కరిని పిలుస్తున్నారు, నన్ను మాత్రం పిలవకపోతే ఆవిడ ఆ పని చేస్తుంది పని చేస్తుంటే స్వామి నెమ్మదిగా నన్ను కూడా ఇట్లా నా చేత్తో ఇలా అంటే అప్పుడు మా అక్కయ్య గారితో ఒకటి మా అమ్మగారితో నేను కూడా లోపల ఇంటర్వ్యూలోకి వెళ్ళడం జరిగింది. అలాగే ఆ ఇంటర్వ్యూలో స్వామి మొట్టమొదటిలో అలా జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రూపుల్లో ఒక గ్రూపుని తీసుకెళ్ళి ఇంటర్వ్యూలో అందరికీ అయిపోయిన తర్వాత ఆఖరికి మేము ముగ్గురం మిగిలాము. అప్పుడు మా ముగ్గురిని స్వామి తీసుకెళ్ళిన తర్వాత ముగ్గురం కూడా అయితే ఇటు పక్క మా అమ్మమ్మ గారు నిల్చుంటే మధ్యలో నేను నిల్చున్నాను, ఇంకో పక్క మా అక్కయ్య నిల్చుంది, ఎదురుగుండా నేనే ఉన్నాను అనమాట. అయితే స్వామిని ఇలా దగ్గరగా చూస్తూ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాను. అబ్బా ఈయనకి శాస్త్రాలకు వెళ్ళారా లేదా అని ఆలోచిస్తున్నాను. నా బుర్ర అలాంటిది. ఆయన పరమాత్మ అంత ముందు ఇచ్చిన ఆ డౌటింగ్ థామస్, అందుకని వెళ్తే ఎలా ఉంటుంది ఇవి ఆలోచిస్తూ స్వామి అప్పుడు స్వామి అమ్మగారి గురించి చెప్పేశారు. తర్వాత నేను కూడా నేను మాట్లాడిన స్వామి మాట్లాడాలి, మనకి అవకాశం ఇస్తేనే మనం మాట్లాడగలుగుతాం. అది ఇంతే మా ఇద్దరు సంభాషణ. స్వామి నాతో అడిగిన సంభాషణ అది ఒక్కటే. కానీ నాకు ఇంకా వేరే కోరికలు ఏమీ లేవు. ఏదైనా అడుగుదామన్నా కూడా స్వామి కూడా నన్ను ఇప్పుడే అమలేదు, నీకేం కావాలి కూడా అడగల. నేను అడిగినది ఒక్కటే, స్వామి ధారణ నిరంతరం స్వామి స్మరణ. అది జరిగితే అదే వచ్చేసిన సమాధి అని నా మనసులో ఉద్దేశం. ఎందుకంటే నేను పాతంజలి సూత్రాల్లో తర్వాత లాస్ట్గా అదే నేను సమాధి రావాలంటే ముందు దశ ఇది. కనుక ఒకసారి అది అడిగాను, స్వామి ఆశీర్వదించాను, అది జరిగింది. సో అక్కడ అయిపోయిన తర్వాత మా అక్కయ్య గారేమో స్వామి మా ఇంటికి రండి స్వామి అని అడిగితే అట్లా అనకూడదు బంగారు అన్నారు. అన్న తర్వాత స్వామి వెళ్ళిపోతుంటే మా అక్కయ్య వెళ్ళిపోయి ఆ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి స్వామి రండి స్వామి అంటే స్వామి నెమ్మదిగా ఆమె తొలగించుకొని ఒకగా వెళ్ళిపోయారు. ఇలాగా మా ఇంటర్వ్యూ ముగిసింది. సాయం ఇది నా ఫస్ట్ అండ్ లాస్ట్. ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు అందరు ఇంటర్వ్యూలు పెడతారు, అక్కడ ఏం చేస్తారో తెలియదు. చాలామంది ఎంతో ఆనందంతో బయటకు వచ్చేస్తారు, ఏముంటుందో అక్కడ ఏముంటుందని మనసులో బాగా పరితపించేదాన్ని. కనుక ఆ కోరిక కూడా స్వామి తీర్చారు.
కనుక ఇలాగా అన్ని కోరికలు స్వామి తీర్చారు. ఇంకా ఇప్పుడు తర్వాత నేను స్వామి సమాధి అయిపోయిన తర్వాత 2012లో రామకృష్ణయ్య గారు మా సూపర్ హాస్పిటల్లో లైబ్రరీని ఉండేవారు. ఆయన కొడుకు శంకర్ని నేను ముగ్గురం కలిసి బేలూరు మఠానికి వెళ్ళాను. రామకృష్ణ మఠం. అక్కడ బేలూరు మఠంలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వివేకానంద ఎక్కడైతే సమాధి అయ్యారు, రామకృష్ణ పరమహంసది యొక్క ఫోటో ఉంది. ఈ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ప్రతి సంవత్సరం ఎక్కువసార్లు అనిల్ కుమార్ మొదటి నుంచి ఆయనే పిలుస్తున్నారు. ఎక్కువగా 2 సంవత్సరాలు ఆయన వస్తారు, తప్పకుండా ఆయన స్పీచ్ ఉంటుంది. అంతేకాదు గంగాధర శాస్త్రి గారిని కూడా పిలిచాము. అనిల్ కుమార్ గారు లేనప్పుడు గంగాధర శాస్త్రి గారిని అక్కడ స్వామి కాలేజీలో లెక్చరర్ యూనివర్సిటీలో ఆయన ఒకసారి పిలిచాము. ఇక్కడ స్వామి ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత జూన్లో నేను అమర్నాథ్ దర్శనానికి వెళ్ళాను. జ్యోతిర్లింగం అదే మంచు మీద ఉంది. ఆ లింగ దర్శనానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు 16వ తారీఖున ఉంటాను. ఇక్కడ ఒక మిశ్రా గారు, నిరంజన్ మిశ్రా అని ఆయన్ని కొడుకు సాయి కుమార్ని, చిన్నోడు 16 ఏళ్ళవాడు, వాడిని ఇక్కడ పూజారిగా పెడితే ఆ అబ్బాయి పాపం చిన్నవాడు అయినా సరే చక్కగా శ్రద్ధగా చేసేవాడు. తెలియకపోయినా ఏదో తెలిసి వాళ్ళ నాన్నగారు చెప్పింది విని చేసేవాడు. అలాగా స్వామికి అభిషేకం చేసి చూస్తే ఒకసారి ఒక రోజున జూన్ 16వ తారీఖు 2014. అయితే ఆ రోజున ఇక్కడి నుంచి ఏదో స్వామి పెదవుల దగ్గర నుంచి ఏదో కార్చుంది కనిపించింది. ఏదో కార్చుందని చెప్పి ఇట్లా తీశాడు. తీస్తే మళ్ళా వస్తుంటే భయం వేసి వెంటనే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాడు. చేస్తే వాళ్ళ నాన్నగారు వచ్చారు. వచ్చిన తర్వాత స్వామి తేనె ఆ నోట్లోంచి రావడం జరిగింది. దీక్ష చేసేటప్పుడు ఉపవాసం ఉంటున్నప్పుడు 3 రోజుల నుంచి కనీసం ఒక 15 మందికైనా భోజనం పెట్టమని ఆమెను తయారు చేయమంటే ఆమె ఉపవాసం ఉండి అన్నీ వండి పెట్టేది. ఒక్కతే ఉండేది. ఉపవాసం ఉండి వండాలంటే అందులో బక్కగా పొట్టిగా ఉండేది అమ్మాయి. అది పక్క మనిషి చేస్తుంటే మాకు బాధ అనిపించి, స్వామి కొంచెం ఎవరికైనా కొంచెం సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వండి, అమ్మాయి ఒక్కతే అయితే ఉపవాసం కష్టం అవుతుందని అంటే సరే అని అప్పుడు సరే వంట అమ్మాయి చేస్తుంది కానీ అది చేయమన్నారు. సరే అందరూ కొంతమంది 41 రోజు కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు, భజన చేసేవాళ్ళు. భజన అయిపోయిన తర్వాత సత్సంగం అయ్యేది, ఆ తర్వాత భోజనం. ఇవన్నీ కూడా నిత్యం జరిగేవి అనమాట. చూసేవాళ్ళు, తినేవాళ్ళు, అంతా చేసేవాళ్ళు. పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. స్వామి దగ్గర స్టూడెంట్స్ రామ చెప్పేవాళ్ళు, సీతారామ రాముని కథ పాడేవాళ్ళు. వాళ్ళిద్దరు వచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరు రామకృష్ణ అని అన్నదమ్ములు, వాళ్ళిద్దరు వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా ఆ పాటలు పాడేవాళ్ళు. అలాగా ఎన్నో వేలు జరిగినాయి. ఇట్లా 41 రోజు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని స్వామి ఇంకా ఎన్నో చెప్పడానికి వీల్లేదన్నమాట, అన్ని రకాలు.